ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజులు 18వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇతడు యూదా రాజైన హిజ్కియా దేవుని దృష్టికి పరిపూర్ణమైన మరి భక్తి కలిగిన వాడై నీతిని అనుసరించిన వాడుగా దేవుని చేత మరి ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్న వ్యక్తిగా మనం చదువుకుంటున్నాం. చూడండి, తన పితరుడైన దావీదును అనుసరించి తన దేవుని దృష్టిలో నీతిని కదండి కాపాడుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, అతను మహారాజుగా పట్టాభిషేకం పొందిన అనంతరమే ఒక మంచి కార్యములను చేపట్టాడు. ప్రియ దేవుని బిడలారా, ఉన్నత స్థలములను పగలగొట్టిన వాడుగా, మరి అపవిత్రమైనవి అసహ్యమైనవి తొలగించి మరి దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చిన వాడుగా, దేవుని మహిమపరిచిన వాడుగా, దేవుని గణపరిచిన వాడుగా, దేవునికి ఇష్టమైన పనులు చేసిన వాడుగా మనము హిజ్కియా గురించి చదువుకుంటాం. ఈ క్రింది వచ్చిన భాగంలో మరి ఒక చక్కని మాట ఉంది. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. చూడండి, అతనితో సమమైన వాడు ఒక్కడును కూడా లేడు అన్న పేరును సంపాదించుకున్నాడు ఈ హిజ్కియా. మరి దేవుని దృష్టిలో నీతిని అనుసరించిన వాడుగా. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాలము నీవు కూడా దేవుని దృష్టిలో పరిపూర్ణమైన నీతిని భక్తిని అనుసరించి మరి దేవుని యొక్క ప్రియ వారసుడిగా దేవునికి మహిమను ఆరోపించాలని ప్రభు నీ జీవితాన్ని బట్టి ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలము దేని కొరకు ప్రయాసపడుతున్నావు, పరుగులు తీస్తున్నావు, దేని కొరకు చింతిస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని దృష్టిలో పరిపూర్ణముగా నీతిని అనుసరించి నీ భక్తిని నీ పరిశుద్ధతను కాపాడుకుంటే ఆయన చేయలేని మేలు అంటూ ఏది కూడా లేదు. చూడండి, సామెతల గ్రంథంలో మరి ఒక చక్కని వచనం ఉంటుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని. సింహం ఎంత ధైర్యంగా ఉంటుంది? ఏ పరిస్థితికైనా భయపడుతుందా? ఏ జంతువుకైనా భయపడుతుందా? ఏ మనిషికైనా భయపడుతుందా? ప్రియ దేవుని బిడలారా, నీవు కూడా నీతిని అనుసరించి జీవించిన వాడవైతే సింహం వలె ధైర్యముగా ఉంటావు. చూడండి, ఈ హిజ్కియా రాజు మరి దేవుని దృష్టిలో పరిపూర్ణముగా నీతిని అనుసరించినాడు గనుక చూడండి ఎన్నో మంచి పనులను చేశాడు. అతని వంటి వాడు, అతనితో సమమైన వాడు మరి ఒకడు లేడు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలము నీ ద్వారా కూడా అటువంటి మరి సాక్ష్యాన్ని ప్రభు వినాలని, నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి ప్రభు ఈ దినము కూడా మరి మన యొక్క జీవితాల్లో నూతన ఆయుష్కాలపు దినాన్ని పొడిగించాడు. గత రాత్రే మరణించిన వారు ఈ ఉదయకాలము మరి వారు సజీవంగా లేనివారు ఎందరో భూమి మీద ఉన్నారు. కానీ మనము సజీవంగా ఉండి మన సజీవుడైన దేవుని స్తుతిస్తున్నామంటే మనము నీతిని అనుసరించి పరిపూర్ణముగా దేవునిలో శక్తివంతముగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడలారా, ఆయన ఆపదకాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ ఉదయకాలము నీకు కలిగిన ఆపదల నుంచి, భయముల నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు. నీకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఎందుకంటే హిజ్కియా యొక్క జీవితము మనకి తెలియజేస్తుంది. ఒక రోజున హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, నీకు కలిగినదంతా కూడా నీవు చెక్కబెట్టుకో మరి అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కబురు పంపిస్తాడు. నీవంతా నీ ఇల్లంతటిని చెక్కబెట్టుకో, నీ రాజ్యాన్ని చెక్కబెట్టుకో, నీవు ఇంకా మరణించబోతున్నావు అన్న వార్త హిజ్కియా చెవిన పడినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఏ రీతిగా ప్రార్థన చేశాడు? దేవా, నీ ఎదుట నేను ఎలా యథార్థంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం అటు రీతిగా ప్రార్థించగలమా? ఈ ఉదయకాలం లేచి, ప్రభువా, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నేను మరణమవుతున్నానని డాక్టర్లు చెప్పారు, నేను నీ ఎదుట ఎలా యథార్థంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా వంటి ధైర్యంతో చేసే ప్రార్థన మనకున్నదా? ఈ సమయమున ఒక క్షణం మనం పరిశీలన చేసుకుందాం. అవును, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? అవును కదా, మంచి క్రియలు మరి యథార్థకరంగా దేవుని దృష్టిలో నీతిని అనుసరించి జీవించేవారు ధైర్యముగా ఉంటారు సింహము వలె.
తల ఎత్తుకునేవారుగా ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి హేబేలును చంపినప్పుడు కయ్యూను విషయంలో దేవుడు పలికిన మాట ఇది. కయ్యూను ఎంతో కలవరపడిపోయాడు. మరలా అబద్ధము ఆడుతూ ఉన్నాడు తన తమ్ముని విషయంలో. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? అవును, వాకిట పాపము మరియు ఉంచబడి ఉన్నది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కయ్యూను విషయంలో. అవును కదా, ఈ హిజ్కియా ధైర్యంతో గోడ తట్టు తిరిగి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నీ ఎదుట నేను ఎటువంటి యథార్థతతో జీవించానో, ఎలాంటి భక్తి కలిగి జీవించానో, ఎలాంటి పనులు చేశానో, ఎలాంటి మంచి కార్యాలు చేపట్టానో, తలపెట్టానో నీకు తెలుసు కదా, కృపతో జ్ఞాపకం చేసుకోవా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన ప్రభు ఆలకించాడు. అలాగే నీవు కూడా ఈ ఉదయకాలము దేవుని దృష్టిలో నీతిని అనుసరించి పరిపూర్ణంగా నీ భక్తిని కాపాడుకొని దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడలారా, నీవు తలదించుకునేవాడుగా, తలదించుకునేదానిగా నీవు ఉండకూడదు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు కదా, నీవు అట్టి రీతిగా నీ యొక్క విశ్వాస జీవితం, నీ పరిశుద్ధ జీవితం ఉండాలి. హిజ్కియా అట్టి రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా 15 సంవత్సరములు ఆయుష్ను హిజ్కియా జీవితంలో పొడిగించాడు. ఎంత గొప్ప సంతోషకరమైన అనుభవం కదండి. మరలా అదే యెషయా వచ్చి అంటూ ఉన్నాడు, నీకు మరలా దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. హిజ్కియా నీవు మరణము అవ్వట్లేదు అని చెప్పేసి ఎంతో మంచి శుభవార్తను మోసుకొని వచ్చాడు హిజ్కియా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. నీవు యథార్థమైన మనసు కలిగి నీతిని అనుసరించచ్చు. ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ అపవిత్రకరమైన దినాలలో మన పరిశుద్ధతను, మన యథార్థతను కాపాడుకుంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. కాబట్టి ఈ హిజ్కియా జీవితం చీకటిమయమైపోయింది, ఇంకా కొన్ని క్షణాల్లో మరణిస్తాడు అనగా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. చీకటిని వెలుగుగా మార్చాడు. ఈ ఉదయకాలము నీవు కలిగిన చీకటి, లేకపోతే నీవు కలిగిన సమస్యలు, నీవు కలిగిన అస్వస్థత, నీవు కలిగిన బలహీనత నుంచి ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు. నీవు దేవుని దృష్టిలో నీతిని అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి నిర్దోషముగా దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకో, దేవుని ఎదుట నిన్ను నీవు అప్పగించుకో. ఆయన నీ జీవితంలో చేయలేని మేలు ఏది కూడా లేదు. ఆయన సమస్తము చేయగలడు. ఆయన సమస్తమునకు చాలిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేని గురించి చింతించక నీ చింత యావత్తు, నీ భారము ఆయన పైన వేసి నీ ప్రభువుని గనపరచు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, హిజ్కియా రాజు ప్రభువా నీ ఎదుట నీతిని అనుసరించి పూర్ణమైన మనస్సుతో నీ ఎదుట జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, మంచి కార్యాలు చేపట్టాడు. అవును ప్రభు, అపవిత్రమైన వాటిని తొలగించాడు, వ్యర్థమైన వాటిని తొలగించాడు, నిన్ను ఆరాధించాడు. తండ్రి నాయన, అట్టి రీతిగా తండ్రి తనతో సమమైన వారు ఎవరు కూడా లేరు. అటువంటి గొప్ప కార్యాలు చేపట్టిన హిజ్కియా ప్రార్థించినప్పుడు నీవు మరణమవుచున్నావు అని తెలిసి తను నీ ఎదుట ప్రార్థించినప్పుడు యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం కదా ప్రభువా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది కదా ప్రభువా. ఈ ఉదయకాలము నీ బిడ్డలు కూడా అట్టి రీతిగా తండ్రి యథార్థ హృదయం, పరిశుద్ధ హృదయం, నిర్దోషమైన హృదయం కలిగి నీ ఎదుట వారికి కలిగిన సమస్యల నుంచి, వారికి కలిగిన దుఃఖకర పరిస్థితుల నుంచి, వారికి కలిగిన అనారోగ్య పరిస్థితుల నుంచి వారు విడుదల పొందాలి, జయము పొందాలి. అటువంటి కృపని బిడ్డలకి దయచేయి. ఏ స్థితిలో, ఏ దుఃఖకర పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో నలిగిపోతున్నప్పటికీ ప్రభువా నెమ్మది కలిగిన నైనా స్థితిని బిడ్డలకి దయచేయి. నీ వాక్యానికి లోబడి, నీ వాక్యానికి విధేయత చూపి, నీ వాక్యాన్ని అనుసరించి నిన్ను గణపరిచే కృప వారి తరములో హిజ్కియా వలె నీతిని అనుసరిస్తూ పూర్ణమైన మనస్సుతో, అవును ప్రభువా నైనా నీ ఎదుట పరిశుద్ధులుగా జీవించే కృప తండ్రి. ఈ యొక్క అపాయకరమైన దినాలు, ఈ యొక్క తండ్రి నాయన అపవిత్రకరమైన ఈ లోకంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ నిన్ను గణపరిచే జీవితాలు నీ ప్రియ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని ఈ ఉదయకాలం వారి పనుల్లో, వారి దినచర్యలో సమస్తములో మార్గము సరళం చేసి నీ బిడ్డలను నీ రెక్కల నీడలో సురక్షితంగా కాపాడమని నీ బాహువులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.